ఇదంతా ఎందుకంటే అన్ని వీడియోలు అదే మాట చెప్తున్నా, ఏం జరుగుతున్నా ఏం జరుగుతలేదు కదా. వీడియోలు సేమ్ లాభం ఉంటే సరే సేమ్ ఇదే చెప్పు. ఓకే. దానికి ఏం పడాలి శిక్ష అని కోరుకుంటున్నారు? నరి రోడ్ల ఉరి ఇవ్వాలనా లేకపోతే ఎటువంటి న్యాయం కావాలి మీకు అని కోరుకుంటున్నారు? నా చెల్లెకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగద్దంటే వాడిని నడి రోడ్డు మీద కఠినంగా శిక్ష చేయాలా. ఎందుకంటే ఇంకొక ఆడపిల్లకు జరగద్దు అని మేము పోరాడితే మా చెల్లెకి న్యాయం జరిగితే ఇప్పటికి ఏ అమ్మాయి కూడా ప్రాబ్లం కాకపో. ఇప్పటికీ దగ్గర ఒక 10 మంది దాకా చచ్చిపోయారు మా చెల్లె చనిపోయాక కూడా. అన్ని మర్డర్ కేసులే. ఆడపిల్లలైనా చిన్న పిల్లలైనా తండ్రి చంపేస్తుండు. ఒకసారి అర్థం చేసుకుని పిల్లని నడి తోలలో కోసేసిపోతారు. నా చెల్లెకు న్యాయం జరిగితే అంటే నా చెల్లెకని యాదో ఒక ఆడబిడ్డకు న్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా అందరూ భయంకు గురవుతారు. భయంకు గురైతే మాత్రం ఖచ్చితంగా ఈ తెలంగాణ అన్నది బాగుపడుతుంది. మగవానికి భయం అన్నది ఉండాలా. ఇన్ని రోజుల నుంచి పోరాడుతున్నాం. ఇంకా వీడియోలు కూడా ఎక్కువ తీయలేము మేము. ఎందుకంటే మా ఇంట్లో ఏం జరుగుతుంది ఏం కథ అన్నది మేము ఏదో మా వీడియోలలో పెడుతున్నాం గానీ ఇంకా వేరే అచ్చడలు కూడా మేము వీడియోలు పోస్ట్ చేసి న్యాయం దొరుకుతుంది అన్న ఆశతోటే మేము చేసినాం గానీ ఇప్పుడు మాత్రం న్యాయం దొరికేటట్లేదు. సో ఖచ్చితంగా మాకు న్యాయం దొరికితే మేము హ్యాపీ, లేదంటే మాత్రం ఖచ్చితంగా వీడియోలు తీయకుండా మేము ఏం చేయాలో అది చేస్తాము. మేము ఏడికి రావాలని అడిగి వస్తాము. ఇట్లా పోరాడాలని మాకు తెలుసు. ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. వీడియోలు తీసి టైం పాస్ చేసి ఏదో వ్యూస్ కోసం వస్తా అంటే మాత్రం రాకండి. ఉన్నది చెప్తున్నా నేను. మాకెవరు ఒక్క రూపాయి ఇవ్వలేరు. మళ్ళీ ఒకటి 10 మంది మా ఇంటికి ఎన్టీఆర్ వచ్చిండని మళ్ళా నచ్చిండని చెప్పి వాళ్ళు వచ్చిరని చెప్పి వీళ్ళు వచ్చిరని చెప్పి మనిషికి లక్ష ఇచ్చిరట, 2 లక్షలు ఇచ్చిరట, ఎన్టీఆర్ 20 లక్షలు ఇచ్చిండట. ఈ ఫేక్ న్యూస్ ఎవ్వరు కూడా మాకు రూపాయి ఇవ్వలేరు. ఎవరైనా పెద్ద వాళ్ళు పదవులు ఉన్నోళ్ళు గాని, ఏ హీరోలు హీరోయిన్లు గాని, ఏ యూట్యూబర్ గాని నాకు ఎవరు పైసలు ఇవ్వలేరు. ఒక్క యూట్యూబర్ కూడా పైసలు ఇవ్వలేడు. ఉన్నది చెప్తున్నా. మీరు పైసలు ఇచ్చిర్రు, వాళ్ళ ఇంటికి పోయి పైసలు ఇచ్చి తీపిచ్చుకుంటారు అని కూడా అవసరం లేదు. వాళ్ళు పైసలు ఇవ్వలేరు, మేము కూడా పైసలు అడగలేము. అర్థమవుతుందా? మేము ఎందుకు చెప్తున్నా అంటే ఫేక్ న్యూస్ మళ్ళా ఇది ఒక్కటి మోపు అవుతుంది. అందుకోసమే నేను ఏ వీడియోలో చెప్పలేను. మనవాడు ఇలా ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి నేను ఈ వీడియోలో చెప్తున్నా. నేను వచ్చినాక కూడా ఏమంతా కూడా అనలేదు. తీసుకో ఇంత దూరం నుండి వచ్చి అన్నావు గానీ ఇంతవరకు నిజంగా ఫేక్ న్యూస్ ల కోసం నేను కూడా ఈ వీడియో తీయాలని చెప్పిన ఫస్ట్. ఎందుకంటే మనోడు బ్రో కొంచెం అర్థం చేసుకో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ అర్థం చేసుకోరి ఇవన్నీ ఫేక్ ముచ్చట్లు బంద్ చేయరు. నేను వీడియోలు కూడా తీయ. ఎందుకంటే నా ఇంట్లో నా చెల్లె కాబట్టి అందరు నా చెల్లె కోసమే అదవుతారు కాబట్టి నేనేదో ఇక చెప్తాం. నా ఛానల్ అంటే చెప్తున్నాను అంతే. అందరు బంద్ చేయరి. జనాలు ఇస్తారు 1000, 2000 ఆ బియ్యం సంచి అవి జనాలు పంపుతారు. ఇంకా ఏ యూట్యూబర్ కూడా రూపాయి ఇవ్వలేడు మాకు. నిజం చెప్తున్నా నేను. జనాలన్నా 1000, 500, 1000 రూపాయలు, 2000 పాపం వాళ్ళకి ఎట్లా అసలు మా నెంబర్లు ఎట్లా దొరుకుతున్నాయో వాళ్ళు ఎట్లా కొడుతున్నారో కూడా తెలియదు. తిప్పి కొడితే ఒక 20,000, 25,000, 30,000 వచ్చినాయి కావచ్చు. అది ఈ ఖర్చులకే అయిపోలేవు. నేను కాదంటలేను. కానీ ఈ 20 లక్షలు 30 లక్షలు ఇచ్చారంటే ఫేక్ న్యూస్, మొత్తం ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయగారు. మళ్ళా అర్థం చేసుకోర్రి. ఇక్కడ నుండి కూడా వీడియోలు తీసేటోళ్ళు కూడా రాకండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆరోగ్యం కూడా బాగలేదు. ఇప్పుడు కూడా మేము వీడియో తీద్దామంటే కూడా మా అమ్మ మంచిగా మేమే చెప్తాం అప్పుడు రండి. ఇప్పుడు మా అమ్మ పరిస్థితి బాగాలేదు, మా పరిస్థితి కూడా బాగాలేదు. వీడియోలు ఆఫ్ చేద్దాం, నో ప్రాబ్లం. ఇంకొక వారం తర్వాతనే సరే మా అమ్మ పానం మంచి అయినాకనే ఇద్దాం. అప్పటిదాకా మా అమ్మ అప్డేట్ మేము ఇచ్చుకుంటాం. ఓకేనా? 25 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మ ఆరోగ్యం ఎలా ఉందంటే గ్లూకోజ్ ఎక్కుతున్నాం. ప్రతి వీడియోలో పెడతా ఉన్నాడు అన్న. ఒకసారి చూడండి. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే స్థితిలో ఉన్న వాళ్ళ చెల్లెకు ఎలాగో అన్యాయం జరగట్లేదు. వాళ్ళ అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మా చెల్లె ప్రాణమే పోయింది. మాకే అన్యాయం జరిగింది. మేమే కోల్పోయినాం మా ఇల్లుని, మేమే కోల్పోయినాం మా ప్రాణాలు, మా చెల్లెల్ని. అన్ని మాకే అన్యాయాలు జరిగినాయి. ఇక్కడ మేమే అన్ని కోల్పోయినాం. ఇక్కడ న్యాయం కోసం పోరాడితే ఎక్కడ చూసినా పైసనే అవుతుంది. ఎక్కడ చూసినా పైసనే అవుతుంది. ఈ వీడియో ఒకటి తీస్తా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందరు సపోర్ట్ చేయాలా. మా వయసమానంలో మేము కొంచెం పైసా గురించి తీస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇవన్నీ కోల్పోయినాం మేము. కానీ పెద్దల దగ్గర దాకా పోవాలట, హైదరాబాద్ దాకా పోవాలట. అందుకే ఇవన్నీ ఆపేసినాం మేము. ఇక్కడ ఇంకా పోరాడతలేము. ఎందుకంటే ఇక్కడ పోరాడితే మాత్రం ఫెయిల్ అయిపోతుంది అని చెప్పేసి అందరూ అన్నారు. ఇంకా ముంగడికి పోవాలంటే అమౌంట్ కూడా పెద్దగా కావాలంట. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే న్యాయం చేసే పరిస్థితిలో ఉండాలి. గానీ పైసలు అట్లా ఖర్చు అయితే అనగానే నాకు పానం జల్లుమన్నది. సో నా చెల్లె కోసం ఇంతమంది తల్లాడిపోతున్నారు కాబట్టి నేను కూడా ఒకటి తీద్దాం అనుకుంటున్నా. ఓ వీడియో తీస్తా మా అమ్మ కూడా నా అకౌంట్ పెట్టి. సో అప్పుడు మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే అది కూడా మా చెల్లెకి న్యాయం చేయడానికి మేము పోరాడతాం. సో అప్పటిదాకా వెయిటింగ్. మా ఛానల్ వచ్చాక వెయిట్ చేయండి. కొందరు భారీ ఛానల్ సుత పెట్టుకుని ఉన్నారు. ఇంతవరకు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ చేసిన పాపంలో పోలేరు. ఎంత పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అసలు ఏం చేస్తా ఉన్నారు?
ఒక్కసారి వచ్చి ఇటువంటి ఘటనలను ఇంటర్వ్యూ చేస్తే న్యాయం జరగచ్చు. దయచేసి వచ్చి కొన్ని ఇంటర్వ్యూలు తీసుకోండి.